నా పేరు జువారి రమేష్, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాఫర్గఢ్ మండల కార్యదర్శి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి. ఈరోజు జాఫర్గఢ్ మండలంలో ఉన్నటువంటి కొనాచలం రెవెన్యూ శివారులోని 161 C/2 సర్వే నెంబర్లో 26 ఎకరాల 22 గుంటల ప్రభుత్వ భూమి మీద ఈరోజు స్థానిక శాసనసభ్యులు గౌరవశ్రీ కడియం శ్రీహరి గారు ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. వారికి మా పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 2015-16 సంవత్సరం నుండి నేటి వరకు ఆ భూమి అన్యాక్రాంతం చేస్తూ రియల్ ఎస్టేట్ రియాల్టర్లు కూడా పెద్ద ఎత్తున దానిపైన దిగి అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ సిపిఐ పార్టీ కమ్యూనిస్టులుగా ఎర్ర జెండాలు పట్టుకొని మేము ఆ భూమిని ఆక్రమించి గుడిసె వేయించడం అనేది జరిగింది. దాని తదనంతరం ప్రభుత్వం తక్షణమే దానిపైన బోర్డు ఏర్పాటు చేయాలి, ఆ బోర్డు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ భూమిగా గుర్తించబడుతుందని చెప్పేసి అనేక మార్లు కార్యక్రమాలు చేసి ఆ భూమిని కాపాడబడితే ఈరోజు శాసనసభ్యులు గారు శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మరి ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఉద్యమాల వల్లనే ఈ భూమి ఆగింది రియాల్టర్ల దగ్గర నుండి అని చెప్పేసి ఒక ముచ్చట చెప్పింటే మాకు మంచిగుండు. కానీ అటువంటి పాదజాలం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు వాడలేదు. మేమే కాపాడినాం, మా అనుచరులే కాపాడారు, మా నాయకులే కాపాడారు అనేటువంటి విధానంతో ఈరోజు ఎమ్మెల్యే గారు అక్కడ శంకుస్థాపన చేశారు. అయినా ఈరోజు జాఫర్గఢ్ మండలం కావచ్చు, గన్పూర్ నియోజకవర్గం కావచ్చు, అభివృద్ధి పని తెచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాలని కూడా గుర్తించకపోకుండా ఈరోజు అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్కు శంకుస్థాపన చేయడం, కనీసం మాకు ఆహ్వానం కూడా ఇవ్వకపోవడం అనేది సరైంది కాదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకనంటే పోరాట ఫలితం మాది. ఈరోజు ఆ పోరాటం చేసింది మేము. అయినా ఈ పోరాటం మీకు కనబడలేదా, లేకపోతే మీ నాయకులకు కనబడలేదా అని చెప్పేసి మీ సందర్భంగా మాట్లాడగలుగుతూ తెలియజేస్తా ఉన్నాం. కనీసం మీరు కూడా రండి అనేటువంటి ఒక ముచ్చట చెప్పేసి ఒక లేఖ పంపించిన మేము వచ్చేటోళ్ళం. ఎందుకంటే భూమి కాపాడిన వాళ్ళం కాబట్టి మాకు ఆవేదన అనేది ఉన్నది. కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు కూడా కనీసం మా పార్టీ పైన, మా నాయకుల పైన చిత్తశుద్ధి లేకుండా వివరించడం సరైంది కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే మీరు మేము అనుకున్నటువంటి జాఫర్గఢ్ మండలం శేషంగన్పూర్ నియోజకవర్గంలో 200 కోట్లతోటి అభివృద్ధి పనులు చేయడం, విద్యార్థులకు రేపు విద్యా బోధన అందించడంలో కూడా ఈ ప్రభుత్వం మంచి ఆలోచన చేసి ఈరోజు స్కూల్ కట్టడం కూడా మంచి పద్ధతే. కానీ కనీసం ఆ స్కూల్ భూమి ఎక్కడ ఉంది, ఎవరు కాపాడిరు అనేటువంటి విధానం తెలుసుకోకుండా ఈరోజు కమ్యూనిస్టుల ముచ్చడం ఎత్తకుండా ఈరోజు సమావేశాలు, మీటింగ్లు ఏర్పాటు చేసి ఈరోజు మమ్మల్ని గుర్తించకపోవడం అనేది సరైంది కాదని చెప్పేసి ఇటువంటి విధానాన్ని ఎమ్మెల్యే గారు మానుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము కోరుతాం. అయితే అక్కడ ఉన్నటువంటి 161 C/2 సర్వే నెంబర్లో 26 ఎకరాల 22 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్కు దాదాపు 20 ఎకరాల 22 గుంటల భూమి ఇవ్వడం జరిగింది. మిగతా భూమి మన దుర్గతండ కొత్త గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీకి 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇంకా 4 ఎకరాల భూమి అది ప్రభుత్వానికి దొరకకుండా ఉందా, మరి ప్రభుత్వ అధికారులకు తెలియదా? తక్షణమే అక్కడ అన్యక్రాంతమైందా, మరి రియాల్టర్ల చేతిలో ఉందా? మరి ఎమ్మెల్యే గారు అది కూడా తెలుసుకోవాలి. లేకుంటే మరి అటువంటి కబ్జా జరిగిందా, రియాల్టర్ల చేతుల నుంచి మీరు గుంజుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంది. ఎందుకంటే మీ అనుచరులు, మీ నాయకులు, మీ కార్యకర్తలు అందరికీ కూడా తెలిసినటువంటి ముచ్చట. అక్కడ ఉన్నటువంటి మొత్తం భూమి 26 ఎకరాల 22 గుంటల భూమి. ఇది కమ్యూనిస్టు పార్టీల పోరాట ఫలితంగా సర్వే నెంబర్ హద్దులతో సహా మొత్తం కూడా బోర్డు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. స్థానిక రెవెన్యూ అధికారులు కూడా లాలుచిపడి అమ్ముకున్నారా అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ 26 ఎకరాల 22 గుంటల భూమిలో దాదాపు 20 ఎకరాల 22 గుంటల భూమి మాత్రమే ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించబడింది. ఎకరంన్నర భూమి దుర్గతండ గ్రామ పంచాయతీ కేటాయించడం జరిగింది. 3 నుంచి 3.5 ఎకరాల భూమి అది అన్యక్రాంతానికి గురై ఉన్నది. దాన్ని తక్షణమే వెలికి తీయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉన్నది. దాంతోపాటు రెవెన్యూ అధికారులకు ఉన్నది, తహసీల్దార్ గారికి ఉన్నది, ఆర్డీఓ గారికి ఉన్నది. లేని పక్షంలో ఆ 3.5 ఎకరాల భూమి కోసం మరీ ముందు పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం.